గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కీళ్లవాతంతో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పి మరియు మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? కీళ్లవాపు రావడానికి గల కారణాలేంటి? కీళ్లవాపుకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో. ఓకే డాక్టర్, ముందుగా చెప్పండి, ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇది ఎన్ని టైప్స్ ఉంటుంది? ఓకే, సో ఆర్థరైటిస్ అనగానే మనకు కీళ్ళ నొప్పులు అంటూ ఉంటాం. డిజనరేటివ్ చేంజెస్ వల్ల రావచ్చు. సో రీజన్ని బట్టి, అది అరుగుదలను బట్టి కొన్ని రకాల ఆర్థరైటిస్ ఉంటాయి. అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కొన్ని రకాల కీళ్ళ నొప్పులు ఉంటాయి. సో ముఖ్యంగా మనకు అరుగుదల వల్ల వచ్చే ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనొచ్చు. సో కీళ్ళవాతం అనేది రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ కానీ, యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కానీ, ఇవన్నీ మనకు సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్లో, అంటే అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల బాడీలో అవసరమైన కణాలను విచ్ఛిన్నం అవడం వల్ల అబ్నార్మల్ రెస్పాన్స్ రావడం. దీన్నే మనం పాలిఆర్థరైటిస్ అంటాం. సీరోనెగటివ్ పాలిఆర్థరైటిస్, సీరో పాజిటివ్ పాలిఆర్థరైటిస్ అని అంటూ ఉంటాం. అండ్ యూరిక్ యాసిడ్ డయాథిసిస్ అంటే అబ్నార్మల్ యూరిక్ యాసిడ్ బాడీలో రేజ్ అవ్వడం వల్ల కూడా, టెండెన్సీ ఫ్యామిలీలో రన్ అవ్వడం వల్ల కూడా మనం గౌటీ ఆర్థరైటిస్ అంటాం. అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అని వన్ మోర్ వెరైటీ ఉంటుంది. సో సోరియాసిస్ మనం ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే కనుక సోరియాసిస్ కాంప్లికేషన్ సోరియాటిక్ ఆర్థరైటిస్ రావడం అనేది మనం గమనిస్తాం. అండ్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే టీబీ పెథాలజీ ఏమన్నా ఉండడం వల్ల కూడా కానీ, ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల కూడా మనకి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ రావడం మనం గమనిస్తాం. సో మేజర్గా మనకు క్లినికల్ విజిట్ అవుతే మాత్రం ఈ 5 to 6 వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ మనం గమనిస్తామండి. ఎస్ డాక్టర్, ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వస్తే ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది? సో యాక్చువల్గా ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి రీజన్ కనుక తీసుకుంటే మనం అరుగుదల కాబట్టి, సో ఇది డిజనరేటివ్ కాబట్టి ఎక్కువగా ఏజ్డ్ పీపుల్లో ఎక్కువ రావడం అనేది గమనిస్తాం. సో ఏజ్డ్ అన్న అరుగుదల వల్ల వస్తుంది. సో నవేడేస్ మళ్ళీ మిడిల్ ఏజ్ గ్రూప్లో కానీ, చిన్నపిల్లల్లో కానీ, టీనేజర్స్లో కూడా ఎక్కువ రావడానికి రీజన్స్ కనుక తీసుకుంటే, సో మనకి కాల్షియం డెఫిషియన్సీ అండ్ వైటమిన్ డెఫిషియన్సీ రావడం, అండ్ కాల్షియం మెటబాలిక్ డిజార్డర్స్ కంట్రోల్ చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, థైరాయిడ్ లాంటి సమస్యలు కూడా మనకి ఎర్లీ ఏజ్లో గమనిస్తున్నాం. అండ్ దాంతోపాటు ఒబెసిటీ కూడా మనకి ఎర్లీ ఏజ్లో ఉన్న ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సో ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ అవుతుంది. కాబట్టి ఎర్లీగా డిజనరేషన్ ఆఫ్ ద పర్టికులర్ జాయింట్స్, అంటే బిగ్గర్ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సెంట్రల్ మన బాడీని బేర్ చేసే జాయింట్స్ కనుక తీసుకుంటే మెడ, నడుము అండ్ హిప్ జాయింట్స్ అండ్ మోకాలు అండ్ మడమలు. సో కాబట్టి ఇవి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదర్ 1 or 2 జాయింట్స్ ఎఫెక్ట్ కావచ్చు. ఒక జాయింట్ ఎఫెక్ట్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత సో దాన్ని సరిగ్గా కంట్రోల్ చేయకుండా మనకు సెకండ్ జాయింట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సిమెట్రికల్గా అవసరం లేదు. సో మ్యాక్సిమం ఈ సిమ్టమ్స్ మనం గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాం ఆస్టియో ఆర్థరైటిస్. సో డెఫిషియన్సీ అండ్ ఓవర్ బర్డెన్, ఓవర్ స్ట్రెయిన్ అండ్ ఏజ్ గ్రూప్లో కూడా మనకి ఓల్డ్ ఏజ్ గ్రూప్లో, బట్ ఫీమేల్లో కూడా మనం ఇది ఎక్కువ గమనిస్తున్నాం డ్యూ టు అంటే సర్జరీస్ ఎక్కువ జరగడం వల్ల, లుంబార్ ఫంక్షనింగ్ ఎక్కువ ఉండడం వల్ల, అక్కడ ఇంజురీ అయిపోయి కొన్ని లుంబార్ స్పాండిలోసిస్ వన్ ఆఫ్ ద డిజనరేటివ్ చేంజెస్ ఆఫ్ లుంబార్ వర్టిబ్రా అనేది. అట్ ద సేమ్ టైం వెయిట్ పుటాన్ అవ్వడం వల్ల కూడా ఈ రీజన్ ఓవర్ బర్డెన్ అవుతుంది. అండ్ మెనోపాజ్లో కూడా మనకు ఫీమేల్స్లో ఎక్కువగా బ్యాక్ పెయిన్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ తొందరగా గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు ఆఫ్టర్ వన్ షీ అటైన్ మెనోపాజ్ ఏదర్ ఆర్టిఫిషియల్ ఆర్ న్యాచురల్ కాల్షియం డెఫిషియన్సీ సివియర్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఎస్ డాక్టర్, రుమేటాయిడ్ ఆర్థరైటిస్ విషయానికి వస్తే ఇది రావడానికి అసలు మేజర్ రీజన్స్ ఏంటి? ఓకే, సో రుమేటాయిడ్ ఆర్థరైటిస్ మనం సీరో పాజిటివ్ పాలిఆర్థరైటిస్, సీరో నెగటివ్ పాలిఆర్థరైటిస్ కింద ఉంటూ ఉంటాం. అండ్ కీళ్ళవాతం అంటాం ఇన్ జనరల్గా మనం అందరు కనుక వాడుక భాషలో కనుక చూసుకుంటే. సో రావడానికి గల రీజన్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. సో మన బాడీలో రోగనిరోధక వ్యవస్థ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది అబ్నార్మల్గా రెస్పాండ్ అవుతుందో సో దానివల్ల శరీరంలో అవసరమైన కణాలు అనేది చంపేస్తుంది. సో నశింపజేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ముఖ్యంగా ఎఫెక్ట్ అయిపోయి జాయింట్స్, సో అది మల్టిపుల్ జాయింట్స్ సిమెట్రికల్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం ఏంటి, పిల్లల్లో మనం ఎక్కువ చూస్తాం కాబట్టి ఈ ఆర్థరైటిస్ అనేది మరి మనకు జువెనైల్ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. చిన్న పిల్లలు కూడా మనం ఎక్కువ చూస్తాం. మీరు ఎక్కువగా సీరో పాజిటివ్ అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ కంపల్సరీ మనం పాజిటివ్ గమనిస్తాం. పెద్దవాళ్ళు సీరో నెగటివ్ పాలిఆర్థరైటిస్ కూడా రావచ్చు. మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సిమెట్రికల్ అంటే లెఫ్ట్ ఎఫెక్ట్ అయితే కంపల్సరీ ఒకటేసారి రైట్ కూడా ఎఫెక్ట్ అవ్వడం. చిన్న కీళ్ళు అండ్ పెద్ద కీళ్ళు, ఇందాక మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మన పెద్దది వెయిట్ బేర్ జాయింట్స్ ఇంకే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి వెయిట్ బేరింగ్ అని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ ప్రతి ఒక్క జాయింట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ వాపు రావడం అనేది. సో మెయిన్ రీజన్ అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల మనకు వచ్చే అవకాశం గమనిస్తాం రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో ప్రదీప్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో మేడం, చెప్పండి ప్రదీప్. అయితే మా ఫాదర్ కు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి. ఓకే, 57 ఉంటుంది ఏజ్. ఒక 4 years నుంచి మోకాళ్ళ నొప్పులు బాధపడుతున్నారండి. మామూలు ఇక్కడ కరీంనగర్లో చూపిస్తే కీళ్ళు అరిగిపోయాయి, సో ఆపరేషన్ చేయాలని చెప్పారు. అవును, ఓకే. మరి దానికి హోమియోకేర్ ఏమైనా చికిత్స ఉందంటారా? మరి ఫాదర్ ఏం చేస్తారండి?
కిరాణా షాప్ అండి మాది. ఓకే, 57 ఇయర్స్ ఏజ్ అంటున్నారు కాబట్టి యాక్చువల్గా మనకు మోకాళ్ళ అరుగుదల అనేది 4 గ్రేడ్స్ ఉంటాయండి. సో అప్ టు 3rd గ్రేడ్ వరకు రికవరీ చేయొచ్చు. సో ఫీమేల్స్ అయితే 55 లోపల అంటే 50 లోపల, అంటే మేల్స్ అయితే 65 ఏజ్ గ్రూప్ లోపల కూడా మనం కరెక్షన్ చేయొచ్చండి. సో మీ ఫాదర్ కనుక తీసుకుంటే ఆస్టియోఆర్థరైటిస్ ఎక్స్రే రిపోర్ట్స్లో మనకు గ్రేడ్ 3 కనుక ఉంటే కనుక రివర్స్ చేయొచ్చు, పెయిన్ తగ్గించుకొని. చాలామంది అవుట్ ఆఫ్ 10 కేసెస్లో మనకు సర్జరీ కేసెస్ 8 అని చెప్తుంటారు, బట్ ఆ 8లో కూడా మనకు ఆల్మోస్ట్ 7 వరకు మనకు రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. ఈవెన్ దో సర్జరీ చేసినప్పుడు చాలామంది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే అవకాశం ఉంటూ ఉంటాయి. సో రీప్లేస్మెంట్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు సిమిలర్ ఏజ్ గ్రూప్ హోమియో చికిత్స వల్ల ఏంటంటే సిమిలర్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకైతే ఇంతవరకు అయితే గుజ్జు ఉంటుందో అంతవరకు పెరిగి సో పెయిన్ తగ్గిపోయి డిఫార్మిటీ అనేది నార్మల్ కావడంతో పాటు తన పని తను చేసుకుంటే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫోల్డింగ్ కూడా మళ్ళీ నార్మల్గా వచ్చిన కేసెస్ ఉన్నాయి. బట్ 4th గ్రేడ్ అయితే కనుక టువర్డ్స్ సర్జరీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఒకసారి ఎక్స్రే రిపోర్ట్స్ కనుక తీసుకొని మన దగ్గర మన కరీంనగర్లో కూడా మనకు బ్రాంచ్ ఉందండి హోమియోకేర్ ఇంటర్నేషనల్. మీ ఫాదర్ని తీసుకొని ఎక్స్రే రిపోర్ట్స్ కనుక తీసుకోండి అండ్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఏం మెడికేషన్ వాడారు అది కూడా ఒకసారి తీసుకొని వెళ్తే, అండ్ ఏదైనా అసోసియేటెడ్ డిజార్డర్స్ ఏమన్నా ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, రీసెంట్ రిపోర్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏదైనా కంట్రోల్ ఉందా లేదా, థైరాయిడ్ ఉంటే ఆ రిపోర్ట్ కూడా కంపల్సరీ అవసరం. అది ఒకసారి చేయించుకొని వెళ్ళండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎస్ డాక్టర్, ఇందాక మీరు చెప్పారు చిన్న పిల్లల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని అన్నారు. అసలు వాళ్ళకి రావడానికి రీజన్ ఏంటి, ఎందుకు వస్తుంది వాళ్ళకి? యాక్చువల్గా మనకు ఓన్లీ చిన్నపిల్లలు వచ్చేది రుమేటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటే వచ్చేది, బట్ డెఫిషియన్సీ వల్ల ఆస్టియోఆర్థరైటిస్ అండ్ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ 2 విధాలుగా మనకు 2 ఎఫెక్ట్ అవుతున్నాయి. సో కాల్షియం డెఫిషియన్సీ అండ్ సెడెంటరీ యాక్టివిటీ, ఎక్స్పోజర్ టు సన్ లేకపోవడం, విటమిన్ డి డెఫిషియన్సీ ఇండైరెక్ట్గా అవ్వడం, అండ్ థైరాయిడ్ లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ ఎర్లీ ఏజ్లో రావడం అనేది వన్ ఆఫ్ ద రీజన్ ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి. అట్ ద సేమ్ టైం రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటే చిన్నపిల్లలు మనకు కంపేర్ టు ఏజ్డ్ గ్రూప్ పీపుల్ అండ్ చిన్నపిల్లలు ఎక్కువ మనకి ఇమ్యూనిటీ పవర్ లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టాన్సిలైటిసే కానీ లేకపోతే కోల్డ్ అండ్ కాఫ్ ఫీవర్ రావడం అటాక్ వల్ల కూడా రుమాటిక్ ఫీవర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా సిగ్నలింగే. సో కామన్గా అందరికి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తున్నాయని చెప్పి చిన్న ఏజ్లో చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా మనకి ఎక్కువ రుమాటిక్ ఫీవర్స్ ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వైటాలిటీ ఎవరికైతే లో ఉంటుందో ఇమ్యూనిటీ పవర్ ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఎస్ఎల్ఈ కూడా మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అందరిలో మనం గమనించే అవకాశాలు ఉన్నాయండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో స్వాతి గారు. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, హలో. నా ఏజ్ 26 ఇయర్స్. అయితే నాకు కాళ్ళు ఫస్ట్ మోకాళ్ళు నొప్పి లేసింది, కొంచెం వాపు రావడం అట్లా అయింది. కొన్ని రోజులు అయినాక సెకండ్ ఇట్స్ రైట్ మోకాళ్ళు కూడా నొప్పి లేయడం స్టార్ట్ అయింది. తర్వాత చేతిలో అరచేతి దగ్గర కొంచెం వాపు వచ్చింది. అంటే దేని వల్ల ఇది జరుగుతుంది? మెడిసిన్ తీసుకుంటున్నాను కానీ తగ్గట్లేదు, పెయిన్ కిల్లర్ కూడా వేసుకుంటున్నాను తగ్గట్లేదు. దేని వల్ల? రక్త పరీక్షలు చేయించారండి? హలో, బ్లడ్ టెస్ట్ చేయించారా? బ్లడ్ టెస్ట్ అంటే ఏం చేయలేదు, స్కానింగ్ ఇట్లా తీయమంటే తీయించాం, ఏం ప్రాబ్లం లేదన్నారు. ఓకే, ఫీవర్ ఏమైనా వస్తుందా? వాపుతో పాటు జ్వరం రావడం ఏమైనా ఉందా? జ్వరం ఏం లేదు, వాపు వచ్చి చాలా పెయిన్. మామూలుగా జ్వరం అప్పుడప్పుడు వస్తుంటే మన డోలో అది వేసుకుంటున్నాను, తగ్గుతుంది. ఓకే, థైరాయిడ్ ఏమైనా ఉందామా మీకు? లేదు, అది కూడా చెక్ చేయించాం. లేదు. యూరిక్ యాసిడ్ చెక్ చేయించారా? హలో, యూరిక్ యాసిడ్ చెక్ చేయించారా? నార్మల్ గా అయితే మా హస్బెండ్ ఏదో చేయించారు, నాకు కూడా అంతా తెలీదు. కాల్షియం డెఫిషియన్సీ అట్లా ఉన్నాయని అన్నారు, కానీ ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గట్లేదు. ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని కాల్ చేసిన. ఓకే, యాక్చువల్లీ సో ఆ ఏజ్లో కాల్షియం డెఫిషియన్సీ నవడేస్ కామన్గా పెరిగింది, బట్ అట్ ఆ విధంగా వాపు రూపంలో రాదు. సో మ్యాక్సిమమ్ మనకు కీలవాతంలోగానే కనిపిస్తుంది. సో రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటే పాలిఆర్థరైటిస్ మోర్ దెన్ 2 జాయింట్స్ 3 జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాపు రావడం ఆల్మోస్ట్ 1.5 ఫీవర్ వస్తుంది అంటున్నారు కాబట్టి ఒకసారి ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా రూల్ అవుట్ చేయండి. అండ్ యూరిక్ యాసిడ్ ఉండడం వల్ల కూడా మనకు సివియర్గా వాపు రావడం, సివియర్గా టెండర్నెస్, పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఈ రెండు ఒకసారి రూల్ అవుట్ చేసి దాని ప్రకారం మనం చూడొచ్చు. ఎక్స్రేలో మనకు ఇనిషియల్ స్టేజ్ ఉంటే ఏం గమనించాం, బట్ స్వెల్లింగ్ ఉంది, పెయిన్ వస్తుంది కాబట్టి సీరం యూరిక్ యాసిడ్ లెవెల్ ఒకసారి చెక్ చేయించండి. దానితో పాటు అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ ఏఎస్ఓటేటర్, సిఆర్పి కంపల్సరీ చెక్ చేయించండి. కొంతమందికి పెద్దవాళ్ళకి ఏంటంటే ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివే ఉంటుంది, బట్ ఏఎస్ఓటేటర్, సిఆర్పి కనుక రేజ్ అయితే కనుక కంపల్సరీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. లేకుంటే ఇంకా డిఫార్మిటీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రుమేటాయిడ్ నాడులార్ ఫార్మేషన్ రావడం, చిన్న కీళ్ళు కూడా ఎఫెక్ట్ అయిపోయి సివియర్గా ప్రాబ్లం గురి చేయాల్సిన అవకాశం ఉంటాయి. నాట్ ఓన్లీ ఇది కీలవాతం అనేది ఒక డేంజరస్ డిసీజ్, ఎందుకంటే కీళ్ళ వరకే పరిమితం కాకుండా స్కిన్, ఐస్, అండర్లైంగ్ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇనిషియల్ స్టేజ్లో గమనించడం అనుకోండి, అది హోమియో చికిత్స వాడడం వల్ల మీకు అబ్నార్మల్ రెస్పాన్స్ నార్మల్గా అవుతూ ఒక ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్నా కూడా నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాపులు తగ్గిపోయి టోటల్గా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాల్షియం అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ సిసిపి అండ్ సిఆర్పి, ఏఎస్ఓటేటర్, ఒకసారి యూరిక్ యాసిడ్ ఇవి రక్త పరీక్ష చేయించండి. సో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకు సొల్యూషన్ డెఫినెట్గా ఉందండి. ఇందులో మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా
ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై చేసుకోవచ్చు అండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రామయ్య గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో. ఎస్ రైట్. ఓకే డాక్టర్, ఇందాక చెప్పారు రుమేటాయిడ్ ఆర్థరైటిస్ గురించి. రుమేటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది, ఎలాంటి సిమ్టమ్స్ మనం చూస్తాం? ఓకే, సో చాలామందికి కొంతమందికి చిన్నపిల్లలు అయితే ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సోర్ త్రోట్ కానీ, గొంతు నొప్పి కానీ, మైల్డ్ కోల్డ్ కానీ, ఫీవర్ కానీ స్టార్ట్ అవుతుంది. రికరెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందిలో స్కిన్ పైన పింకిష్ ర్యాష్లా గమనించే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది డైరెక్ట్గా స్వెల్లింగ్ ఆఫ్ ద జాయింట్స్, అంటే మల్టిపుల్ జాయింట్స్ ఒకటేసారి ఎఫెక్ట్ అయిపోవడం, సివియర్గా వాపు రావడం అండ్ ఫీవరిష్ అనిపించే, టెండర్ టు టచ్, ముట్టగానే సివియర్గా పెయిన్ రావడం, స్టిఫ్నెస్ రావడం, రోజువారీ పనులు కూడా చేసుకునే పరిస్థితి ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందిలో రికరెంట్గా మనకి ఐ డ్రైనెస్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రన్ సిండ్రోమ్ అంటాం. సో జాయింట్ పెయిన్స్తో పాటు ఐ డ్రైనెస్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఐ బ్లడ్ డివిజన్ అయ్యే అవకాశాలు మనం పెరగడం అనేది గమనిస్తూ ఉంటాం. సో కొంతమందిలో అంటే ఇన్ జనరల్గా ఆన్ అండ్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ వచ్చుకుంటూ వాపులు వస్తాయని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ అక్కడి వరకే ఆగకుండా ఈ ప్రాబ్లం అనేది మనకు సో ఎక్స్టర్నల్ లేయర్ ఆఫ్ ద ఎవ్రీథింగ్, అంటే ఇప్పుడు సైనోవల్ మెంబ్రేన్ ఎక్కడెక్కడ ఉంటుంది అక్కడ మనకు హార్ట్కి వెలుపల వైపులో ఉంటుంది, లంగ్స్కి వెలుపల వైపు ఉండే అవకాశం ఉంటాయి. అక్కడ కూడా రావడం వల్ల ఆయాసం రావడం అండ్ చెస్ట్ పెయిన్ రావడం అనేది కూడా మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అండ్ రుమటాయిడ్ నాడులార్ ఫార్మేషన్ అంటాం. సో కాంప్లికేషన్ కనుక పెరిగిపోతే, సో నాడులార్ ఫార్మేషన్ అంటే చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటే కొంగలాగా మనకి ప్రాక్సిమల్ ఇంటర్ఫాలెంజియల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే చిన్న కీలు మన చేతి వేళ్ళం అనేది కొంగలాగా అంటే స్వాన్ నెక్ డిఫార్మిటీ ఏర్పడడం, నాడులార్ ఫిక్స్ అయిపోవడం వల్ల ఇబ్బందికి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎనీమిక్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంటే ఆయాసం వస్తుంది. సో మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అయితే కనుక చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రోజువారీ పని చేసుకోవాలని అందరిలాగా అవ్వడంతో పాటు ఆయాసం రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం, స్కిన్ డ్రైనెస్ అవ్వడం, అంటే జాగ్రన్ సిండ్రోమ్ అంటే ప్రతి ఒక్కరు అన్ని సిమ్టమ్స్ ఉండాలని లేదు. కొంతమందిలో కొన్ని సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. కొంతమంది డైరెక్ట్గా హార్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లంగ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 10 పీపుల్లో మనకు 7 to 8 పీపుల్కి మనకి కీళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి స్కిన్లో పింకిష్ డాష్ రావడం, ఆన్ అండ్ ఆఫ్ రావడం అనేది మనం గమనిస్తాం. సో డేంజర్ ఎందుకు అంటామంటే ఇది అన్ని అవయవాలు డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం అంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో కనుక వస్తే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ కూడా దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే కనుక 20 to 35 ఏజ్ గ్రూప్లో కనుక కీళ్ళవాత ఉంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఛాలెంజింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, చాలా ఇబ్బందికి గురయ్యే ఛాన్సెస్ అవకాశాలు ఉంటాయండి వీళ్ళకి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో భాస్కర్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నాకు ఎడమ వైపు అండి మోకాల మీద కీళ్ళ నొప్పి అండి మేడం. నాకు ఇది నేను ఆల్రెడీ మేడం నేను ఇప్పుడు మేడం చెప్పండి. ఎస్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ఎడమ వైపు మోకాల్లో నొప్పి మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? ఎక్స్రేలో డాక్టర్ గారు నాకు కాల్షియం రాసిన డెఫిషియన్సీ అని, ఓకే, కీళ్ళ అరుగుదల ఉందని. కాకపోతే నాకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కూడా ఉంటుంది అప్పుడు డాక్టర్. వయసు ఎంత అండి? మీరు ఏం చేస్తుంటారు? మీరు నాది ఇప్పుడు 59 డాక్టర్. ఏం చేస్తారు సార్ మీరు? నేను మెడికల్ రిప్రజెంటేషన్ చేస్తానండి డాక్టర్. ఇప్పుడు యూట్యూబ్ సాక్షులు చేస్తున్నాను డాక్టర్. ఓకే, యాక్చువల్లీ మీకు గౌట్ ఉంది, దాంతోపాటు ఆస్టియో ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది. సో గౌటి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళని ప్రాపర్గా మనం ట్రీట్ చేయకుంటే, ఇప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ట్రీట్ చేయకుంటే ఏంటంటే క్రిస్టల్స్ అనేది పోయి ఏదో కిడ్నీ స్టోన్స్గా ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జాయింట్స్లో కనుక డిపాజిట్ అయితే కనుక ఎర్లీగా డిజనరేటివ్ చేంజెస్ అయిపోయి ఆస్టియో ఆర్థరైటిస్ కూడా దారితీసే అవకాశం మనం ఎక్కువ గమనిస్తాం. సో మీకున్న సఫరింగ్ సరేండి. ఇప్పుడు మీరు హోమియో చికిత్స తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవ్వడంతో పాటు సో అరుగుదల అనేది ఆగిపోయి నార్మల్గా డీజనరేషన్ అవ్వడంతో పాటు ఆగిపోయి రీజనరేషన్ స్టార్ట్ అయిపోయి గుజ్జు నార్మల్గా పెరిగి సో జాయింట్ పెయిన్ లేకుండానే, అంటే ఇప్పుడు ఆల్రెడీ లెఫ్ట్ స్టార్ట్ అయింది అంటున్నారు, రైట్ కూడా ఎఫెక్ట్ కాకుండా లెఫ్ట్ కూడా కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చండి. మీరు తీసిన ఎక్స్రే రిపోర్ట్ ఒకసారి తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఇచ్చే మెడిసిన్ అనేది పెయిన్ కిల్లర్ రూపంలో కాకుండా అండర్లైన్ పెథాలజీ అంటే డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ చేసి కరెక్షన్ చేస్తుంది. కాబట్టి ఎర్లీ స్టేజ్లో వస్తే మనం తొందరగా కూడా ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో గోపాల్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు 1 year అని మేడం. నాకు ఫస్ట్ ఈ చేతులు లవ్వలే మేడం. ఓకే, హలో చెప్పండి, వింటున్నాను మేడం. నాకు 1 year అని మేడం, ఇది చేతులు లవ్వలే. అప్పుడు చూస్తే ఫిజియోథెరపీ వెళ్ళాము. ఫిజియోథెరపీ నుంచి వస్తే మళ్ళా విజయనగర్ విజయ్ కుమార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అతనికి ఇస్తే అతను కీలవాతం బ్లడ్ టెస్టింగ్ చేస్తే కీలవాతం అని చెప్పారు మేడం. ఓకే, కీలవాతం అని చెప్తా నాకు ఏమైందంటే జర బాత్రూమ్ కూర్చోవడం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. మీ వయసు ఎంత సార్? ఏం చేస్తుంటారు? ఇప్పుడు నాది 45 ఉంటుంది. నేను ఇంతకుముందు ఆటో డ్రైవింగ్ చేస్తున్నా మేడం. మరి మెడిసిన్ స్టార్ట్ చేస్తున్నారా? మేడం అసలు నాకు బాత్రూమ్ కూర్చోడానికి రావట్లేదు. ఏంటంటే కాళ్ళు వాపు వస్తున్నాయి మేడం. అవును, మందులు ఏమైనా వాడుతున్నారండి? వాడుతున్నా మేడం. ఎప్పటి నుంచి వాడుతున్నారు?
ఇప్పుడు వాడబట్టి దగ్గర దగ్గర 8-9 months అవుతుంది మేడం. ఓకే, మరి ఇబ్బందులు తగ్గినాయి, వాపులు రావడం తగ్గుతుందా, సేమ్ ఉందండి? వాపు తగ్గింది మేడం, అది వేసుకున్నప్పుడు తగ్గింది. జర్నీకి వెళ్ళి అనుకో వాపు వచ్చేస్తుంది మేడం నాకు. ఫీవర్ ఏమైనా వస్తుందా, జ్వరం కూడా? లేదు మేడం, అలాంటి ఇంతవరకు ఏం రాలే మేడం. ఓకే, సో ఆర్ ఎఫెక్ట్ కీలవాతం అనేది డిటెక్ట్ అయింది. సో ఎందుకంటే డిఫార్మిటీస్ ఇంకా పెరిగితే ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండి. చాలా మంది అంటే ఎక్కువ కౌసులు తినొద్దు, అవి తినొద్దు చెప్పి ఆకుకూరలు ఎక్కువ తినని చెప్పిండు. యాక్చువల్లీ పాలిఆర్థరైటిస్ ఉండి యూరిక్ యాసిడ్ ఉన్న ఇద్దరికి కూడా మీకు నాన్ వెజ్ అనేది కొద్దిగా అవాయిడ్ చేయాలి, ఎందుకంటే పెరిగే అవకాశం ఉంది జాయింట్ పెయిన్స్ కాబట్టి. సో మీ విషయంలో సిన్స్ 1 year ఉంది, సివియర్గా స్టిఫ్నెస్ ఉంటుంది, అండ్ ఎనీ బాడీ మూవ్మెంట్ కూడా మనం ఇవ్వలేం. అందుకని కింద కూర్చోడం కానీ పైకి లెగడం కానీ ఈవెన్ మోషన్ అవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో తిరగాలంటే టోటల్ బాడీ మూవ్మెంట్ చేయాల్సిన అవకాశం ఉంటూ ఉంటాయి. అండ్ బోల్ట్ పెట్టడం కానీ డ్రెస్ చేసుకోవడం కానీ ఈవెన్ బాతింగ్ చేయడం కూడా చాలా కష్టతరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ కానీ జాయింట్స్ ఎఫెక్ట్ అయితే. సో మీ విషయంలో ఆల్రెడీ 1 year నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు, బట్ ఓన్లీ అలోపతిక్ సపోర్ట్ తీసుకుంటే మీకు లైఫ్ లాంగ్ మెడికేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ మీకు రీసెంట్గానే అవుతుంది కాబట్టి ఇప్పుడు హోమియో చికిత్స కనుక స్టార్ట్ చేసి స్టిఫ్నెస్ తగ్గిపోయి అండ్ అది జీవితకాలం పాటు మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండానే ఫస్ట్ డిఫార్మిటీస్ అనేది ఆగిపోతాయి. అంటే ఎప్పుడైతే రుమేటాయిడ్ నడులు అంటే వాపులు వచ్చుకొని నడులార్ ఫార్మేషన్ ఉండి ఫిక్స్ అయిపోతే కానీ అది రాకుండా చేసే అవకాశం ఉంటాయి. కాళ్ళు వంకర్లు పోవడం అనేది అవాయిడ్ అవుతుంది. అన్ని జాయింట్ మూమెంట్స్ నార్మల్గా రావడం, కదలికలో పెయిన్ లేకుండా నార్మల్ మూమెంట్కి తీసుకురావచ్చు. సో మీరు ఒకసారి బ్లడ్ రిపోర్ట్స్ చేయించాలని అన్నారు కదా, అది ఒకసారి చేయించుకొని వస్తే మీకు అది ఆర్ ఎఫెక్ట్ ఎంత హై లెవెల్ ఉన్నా కూడా మీకు నార్మల్గా రావచ్చు, అంటే గ్రాడ్యువల్గా తగ్గుతుంది. సో చాలామంది 130, 120, 110, 80, 90 ఆ లెవెల్స్ కూడా వస్తుంటారు. సో వాడడం వల్ల గ్రాడ్యువల్ వాడడం వల్ల మీరు కొన్ని నెలల్లోనే నార్మల్ కండిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు ఫీవర్ రాకపోవడం, వాపులు తగ్గిపోవడం, డిఫార్మిటీస్ లేకపోవడం, రికవరీ కావచ్చండి. సో కాకపోతే కాల్షియం సప్లిమెంట్, ఐరన్ సప్లిమెంట్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది ఆఫ్టర్ కోర్స్ తర్వాత. ఒకసారి రిపోర్ట్ కనుక తీసుకోండి, దాని ప్రకారం ఎంతకాలం వాడాలి, ఈ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పడం అనేది జరుగుతుందండి. కాల్ తీసుకున్నాను డాక్టర్. హలో ప్రభాకర్ గారు, హలో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం మా వైఫ్ కు హలో చెప్పండి సార్. మేడం మా వైఫ్ కు రైట్ హ్యాండ్ బాగా ప్రాబ్లం వస్తుంది మేడం. ఓకే, రైట్ హ్యాండ్ భుజమా లేకపోతే మడమ? భుజం మేడం, భుజం పైన వస్తుంది, పైన ఇట్లా చేతి పెట్టి పడుకుంటే అట్లనే నొప్పి లేస్తుంది మేడం. ఓకే, కళ్ళు తిరగడం ఏమన్నా ఉందా అండి? అట్లాంటిది ఏం లేదు మేడం. షుగర్ ఉందా తనకేమైనా? లేదు లేదు. దెబ్బ తగలడం ఏమైనా జరిగిందా? అది తెలియదు మేడం. ఇప్పుడు అనేది దెబ్బ అయితే ఇప్పుడు తగలేదని చెప్పింది మేడం. కాకపోతే ఆమె ఇప్పుడు నైట్ లో పడుకుంటే ఇట్లా పైకి చేతి పెట్టేస్తే అట్లనే నొప్పి వస్తుంది, మళ్ళీ మార్నింగ్ లేచేసరికి మళ్ళీ యథావిధిగా పని చేసేస్తుంది, మళ్ళీ అప్పుడప్పుడు నొప్పి వస్తుంది అంటుంది. ట్రీట్మెంట్ కూడా ఇక్కడ లోకల్ లో చూపించాం మేడం, మేము చూసి ఎక్స్రే స్కానింగ్ అవన్నీ తీసినాం, అయినా కానీ ఏం తక్కువ లేదు. ఓకే, యాక్చువల్గా షోల్డర్ పెయిన్ మనకు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. స్పాండలోసిస్ వల్ల, సర్వికల్ స్పాండలోసిస్ వల్ల కూడా మనకు షోల్డర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్రోజన్ షోల్డర్స్ కూడా ఉంటుంటే పెరిగే ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా. సో ఫీమేల్లో కనుక చూస్తే మనకు కాల్షియం డెఫిషియన్సీ ఉన్నాయి, అన్ని జాయింట్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో ఓవర్ యూజ్ ఆ పర్టికులర్ జాయింట్ ఎఫెక్ట్ కావచ్చు. మనకు చాలామందికి ఎక్స్రే తీపిస్తే డిస్లొకేషన్ మాత్రమే తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఎంఆర్ఐ కానీ సిటీ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ కనుక తీసుకుంటే అక్కడ మనకు బ్రేకల్ ప్లక్సెస్ కూడా ఉంటాయండి. సో బ్రేకల్ ప్లక్సెస్ డ్యామేజ్ అవ్వడం వల్ల చేతి లాగడం, లిఫ్టింగ్ అనేది ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తిమ్మిర్లు కింది వరకు లాగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దాని మీద ఎక్కడ ప్రెషర్ పడ్డా కూడా డే మొత్తంలో పెయిన్, అటు ఈవెన్ రైట్ మొత్తంలో పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ఆ రిపోర్ట్స్ ఒకసారి తీసుకొస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇంకా ఇబ్బంది పెరిగితే మనకు రైట్ నుంచి లెఫ్ట్ కూడా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ట్రీట్మెంట్ చేసుకుంటే మనకు అది స్పాండిలోసిసా లేకపోతే బ్రేకియల్ పాల్సీనా దాని గురించి తెలుసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో అజయ్ గారు, ఎస్ చెప్పండి. మేడం చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం, నేను మొన్న నాకు కీళ్ళలో కొంచెం వాపు పెయిన్ వచ్చింది మేడం, నడవలేకుండా అయిపోయింది. ఓకే, అదే మేడం ఇది నేను టెస్ట్ చేసుకుంటా, బ్లడ్ టెస్ట్ చేసుకుంటా, బ్లడ్ లో యూరిక్ యాసిడ్ నాకు 9.2 అట్లా ఉందండి మేడం. దానివల్ల తినకూడని వస్తువులు ఏమైనా ఉంటాయి చెప్తారు. అలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, 1 week అవుతుంది. ఓకే, యాక్చువల్గా యూరిక్ యాసిడ్ హై ఉందండి. నార్మల్గా 7.2 ఉండాలి మేల్స్లో, మ్యాక్సిమం 7.5 క్రాస్ కావద్దు. సో 9 క్రాస్ అయింది. ఇది ఎక్కువగా ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు వస్తుంది. నాన్ వెజ్ ఈటర్స్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీట్ కానీ ప్రోటీన్ ప్రొడక్ట్స్ కానీ కంపల్సరీ గైట్రోజెనిక్స్ కూడా అవాయిడ్ చేయాలి. సో క్యాబేజ్లో కానీ, కాలీఫ్లవర్లో కానీ, లేకపోతే పల్సెస్ కానీ, పప్పులు కానీ, నాన్ వెజ్ మీట్ కానీ కంపల్సరీ అవాయిడ్ చేయాలి.
సో అది అవాయిడ్ చేస్తే కంట్రోల్ ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. సో చాలామంది పెయిన్ కిల్లర్ రూపంలో మనకు వాడుతుంటారు, అప్పుడు పెయిన్ తగ్గుతుంది, బట్ అది మానేయగానే మళ్ళీ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి యూరిక్ యాసిడ్ కూడా. సో టెండెన్సీ అనేది రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు హోమియో చికిత్స వాడడం వల్ల. యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ అవ్వడంతో పాటు కొన్ని మంత్స్ రెగ్యులర్గా కోర్స్ తీసుకున్న తర్వాత మీకు ఆన్ అండ్ ఆఫ్ ఫుడ్లో ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకున్నా కూడా మీకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చండి. సో హోమియో చికిత్స వల్ల మీకు పర్మనెంట్ సొల్యూషన్ పొందే అవకాశం ఉంటాయి. లేకపోతే ఇంప్రాపర్గా ఇంకా ట్రీట్ చేస్తే యూరిక్ ఏ విధంగా ఇందాక గౌట్ లాగా అంటే ఆస్టియోఆర్థరైటిస్ ఏ విధంగా ఆ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ కిడ్నీ స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హోమియో చికిత్స వల్ల టెండెన్సీ రిమూవ్ అవుతుంది కాబట్టి ఉన్న ప్రాబ్లం రెక్టిఫైతో పాటు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, నార్మల్గా జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఏదైనా స్ట్రెస్ వల్ల ఎక్కువ పని అవ్వటం వల్ల కూడా నార్మల్ జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి. దానికి ఆర్థరైటిస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి డాక్టర్? ఎందుకంటే చాలా మంది నార్మల్ పెయినే కదా అనేసి ఇందాక ఒక కాలర్ కూడా అన్నారు, పెయిన్ కిల్లర్ వేసేసుకుంటా రిలీఫ్ పొందుతానే అయిపోతుంది అనేసి అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? సో యాక్చువల్గా చాలామందికి జనరల్ బాడీ పెయిన్స్ కిందకి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఎక్కువ వర్క్ అయిపోయింది కదా, జస్ట్ అందుకోసమనే పెయిన్స్ వచ్చి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయే ఉంటుందని అనుకుంటారు. ఇనీషియల్గా మనకు స్ప్రెయిన్ లాంటి కండిషన్లో ఉండడం వల్ల జరుగుతుంది, బట్ అది రికరెంట్గా వస్తే మాత్రం కంపల్సరీ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఆర్థరైటిస్ అని కన్సిడర్ చేయాలి. చాలామందికి బాడీ పెయిన్స్ మ్యాల్జెస్ ఉంటూ ఉంటాయి, కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ నవడేస్ పెరుగుతున్నది కాబట్టి ఫస్ట్ థింగ్ అది సప్లిమెంటేషన్ రూపంలో వాళ్ళు తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రాపర్గా బాడీ నరిష్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బాడీ నరిష్మెంట్ కనుక వన్స్ అయితే కనుక స్ట్రెయినింగ్ అనేది కొంచెం ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్స్ కొన్ని ఉంటాయి, కంటిన్యూగా వెయిట్ లిఫ్టింగ్ ప్రొఫెషన్స్ కొన్ని ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడాలి, ఎందుకంటే వాళ్ళ కూడా ఎర్లీగా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది నెక్ సర్వికల్ స్పైనలోసిసే కావచ్చు, లుంబార్ స్పైనలోసిసే కావచ్చు, ఆస్టియోఆర్థరైటిసే కావచ్చు. సో వీటితో పాటు ఒబేస్ ఉన్న పీపుల్ కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి సో వెయిట్ అనేది మేనేజ్మెంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒబేస్ లేకుండా చూసుకోవడం, సో వెయిట్, హైట్ అండ్ ఏజ్ ప్రకారం నార్మల్గా మెయింటైన్ చేసింది. ఈవెన్లో ఫ్యామిలీలో ఇవన్నీ డిజార్డర్స్ అనే ఫ్యామిలీలో రన్ అవుతుంటే హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఫ్యామిలీలో ఉండి వాళ్ళు కనుక ఒబేస్ అవుతుంటే కనుక సిగ్నలింగ్ ఇనీషియల్గానే వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు పాటించి డెఫిషియన్సీ కవర్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ మోడరేట్ చేయడం, బాడీని నార్మల్గా మెయింటైన్ చేసి అండ్ ఆహారపు నియమాల్లో మనకు అంత కంట్రోల్ కనుక క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కనుక మెయింటైన్ చేస్తే ఇబ్బందులు లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పెయిన్ కిల్లరే కదా అని చెప్పి చాలామంది వేసుకుంటూ ఉంటారు, వేసుకోవడం కానీ తగ్గిపోతుంది, నో ఇష్యూ అంటారు. బట్ పెయిన్ ఆ పూటకు తగ్గుతుంది, బట్ అండర్లైన్ డిజీజ్ అనేది తగ్గట్లేదు. సో మీకు తెలియకుండా, నొప్పి తెలియకుండా మీకు పోస్ట్ పోనింగ్ అవుతుంది కాబట్టి అండర్లైన్ పెథాలజీ ఇంకా డిజీజ్ పెరుగుతుంది. సో ఎట్ లాస్ అయ్యేది మీరే, ఎందుకంటే డిజీజ్ పెథాలజీ పెరుగుతుంది బట్ మీకు ఉపశమనం వల్ల మీకు తెలియట్లేదంటే అలా డిజీజ్ ప్రోగ్రెస్ అయితే మీకు దాని తర్వాత ఫ్యూచర్లో 1 పెయిన్ కిల్లర్ కాదు 4 పెయిన్ కిల్లర్లు వేసుకుని తగ్గకపోవడం, సో హయ్యర్ మెడికేషన్ యూజ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. సో మనకు కావాల్సింది ఏంది, పెయిన్ తెలుస్తుంది అనగానే వై ఇట్ ఈస్ కమింగ్ అనే దానికి మనకు రూల్ అవుట్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద రీజన్ తీసుకొని. అండ్ చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో షార్ట్ కట్ మెథడ్స్లో పెయిన్ కిల్లర్ వేసుకోవడం ఓకే, బట్ మీకు లాంగ్ రన్లో మీకు డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, డిజీజ్ కంట్రోల్ కాదు కాబట్టి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అండర్లైన్ పెథాలజీ తగ్గించే సిస్టమ్ కనుక తీసుకుంటే మీకు ప్రాబ్లం టోటల్గా ఫ్రమ్ రూట్ రెక్టిఫై చేసుకున్నారనుకోండి, ఆర్గాన్ డ్యామేజ్ కాదు, పెయిన్ కిల్లర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఎస్టీ లాంటి కాంప్లికేషన్స్ రావు, ఫ్యూచర్లో మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అండ్ వాళ్ళు ఏమైనా డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుందా? యాక్చువల్గా ఇందాక మనం తీసుకున్న అన్ని ఆర్థరైటిస్కి అన్ని రకాలు ఉంటూ ఉంటాయి. సో ఆస్టియోఆర్థరైటిస్ అనుకోండి, ఇందాక చెప్పిన వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ డెఫినెట్గా ఉంటుంది కాబట్టి అది డైట్లో మనం కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. కాల్షియం రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, మిల్క్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వైటమిన్ డి మనకు ఫుడ్లో దొరకదు కాబట్టి సన్ ఎక్స్పోజర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది చేయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అప్ టు 3rd grade వరకు మనకి ఎక్సర్సైజ్ చేయమని చెప్తుంటాం, బట్ ఒబేస్ పీపుల్లో దే షుడ్ నాట్ డూ వాకింగ్ లాంటిది కానీ బ్రిస్క్ వాక్ లాంటివి చేయకూడదు. బట్ కూర్చునే ఎక్సర్సైజ్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే ఉంటూ ఉంటాయి, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అలాంటివి చేయాలి. సో పర్సన్ టు మనకి ఎక్సర్సైజ్ డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది వెయిట్ తగ్గాలని చెప్పి థ్రెడ్మిల్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఒబేస్ పర్సన్స్. సో వాళ్ళు చేయదు, వాళ్ళకి ఎర్లీగా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమంది వెయిట్ తగ్గడానికి మెట్లకి దిగుతూ ఉంటారు, ఎందుకంటే రెండు వయసు వరుస. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ రావచ్చు, ఆర్థరైటిస్ రావడం వల్ల కూడా రెస్ట్ తీసుకోవడం వల్ల కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. సో ఇది తగ్గితే వాళ్ళకి అది తగ్గుతుంది, అది తగ్గుతుంది, ఇది తగ్గుతుంది కాబట్టి అట్లానే షార్ట్ కట్ మెషిన్లో రేపే తగ్గాలి, 1 month తగ్గాలని చెప్పేసి మెట్లకి దిగడం కానీ బ్రిస్క్ వాక్ కానీ థ్రెడ్మిల్ కానీ చేస్తుంటారు. సో అట్లానే చేయద్దని, దానివల్ల ఇంకా డిజీజ్ పెథాలజీ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దే నీడ్ టు అవాయిడ్ వితౌట్ ఎనీ డాక్టర్ సూపర్విజన్ ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్ వెళ్ళకూడదు. సో జిమ్ ప్రాక్టీషనర్ కూడా చాలామంది అబ్నార్మల్గా వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు వితౌట్ ట్రైనర్, అట్లానే చేయకూడదు. ఎందుకంటే ఎర్లీ ఏజ్లో కూడా వన్ ఆఫ్ ది ఆర్థరైటిస్ రావడానికి, డిస్లొకేషన్స్ రావడానికి రీజన్ ఓవర్ వెయిట్ లిఫ్టింగ్, అబ్నార్మల్ పాస్చర్లో.
అది జిమ్ చేయడం వల్ల నెవడేస్ ఉండడం వల్ల కూడా అది కూడా అబ్నార్మల్ అవుతుంది. ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ మనకి అవి క్లినిక్లో చాలా విజిట్ అవుతున్నాయి. ఈ విధంగా జరుగుతుందండి, ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ కాగానే ఈ విధంగా అయిందండి అని చెప్పేసి 1-2 months నుండి జిమ్ చేస్తున్నాను చెప్తున్న కేసెస్ ఉన్నాయి. సో అది కూడా జాగ్రత్త పాటించాలండి. ఇన్ ద సేమ్ టైం రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే వీళ్ళ కాల్షియం, వైటమిన్ డితో పాటు ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. సో అది కూడా సప్లిమెంటేషన్ రూపంలో తీసుకోవాలి. మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు మార్నింగ్ కోల్డ్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేస్తూ సో బాడీని హీట్గా నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేస్తూ నార్మల్ వాకింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ యూరిక్ యాసిడ్ ఆర్థరైటిస్ గౌటీ అంటాం. సో గౌట్లో మనకు డైట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వీళ్ళలో అవాయిడ్ ఎక్కువ చేయాలి. సో కాల్షియం, వైటమిన్ డి రిచ్ ఫుడ్ తీసుకున్నా కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్ దే నీడ్ టు అవాయిడ్ కంపల్సరీ. ఈవెన్ దో మెడిసిన్స్ తీసుకుంటున్నా కూడా చాలా మందికి పెయిన్స్ తగ్గవు గౌట్ వాళ్ళకి, ఎందుకంటే డైలీ వాళ్ళు నాన్ వెజ్ తింటూ ఉంటారు. మీట్ ప్రొడక్ట్స్ నాకు ఇష్టం అండి తింటాను, ఎందుకు నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కదా నాకు తగ్గాలి అంటుండ్రు అండి. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ కనుక పక్కన ఉంటే కనుక అది మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి స్ట్రిక్ట్గా దే నీడ్ టు అవాయిడ్. సో మీట్ కానీ ప్రొడక్ట్స్ కానీ అంటే ప్రోటీన్ ప్రొడక్ట్స్ కానీ కంపల్సరీ దే నీడ్ టు అవాయిడ్. అప్పుడు అవాయిడ్ అయితేనే మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, పెథాలజీ కూడా తొందరగా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అలానే లైఫ్ లాంగ్ అవాయిడ్ చేయాలంటే లేదు. హోమియో చికిత్స కనుక సపోర్ట్ తీసుకుంటే మీకు లైఫ్ లాంగ్ అవాయిడెన్స్ ఏమీ లేదు, ఎందుకంటే టెండెన్సీ రిమూవ్ చేస్తుంది కాబట్టి నార్మల్గా మెయింటైన్ చేయొచ్చు. సో డెఫిషియన్సీని కవర్ చేసుకోవాలి, మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం. అండ్ స్మోకర్స్ కానీ ఆల్కహాలిజం అని ఉంటే కనుక దే నీడ్ టు అవాయిడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఆర్థరైటిస్. అది అవాయిడ్ చేస్తేనే వాళ్ళకి మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఎస్ డాక్టర్, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి హోమియోపతి ఎలా యూజ్ అవుతుంది? సో యాక్చువల్గా యాక్షన్ ఆఫ్ హోమియో చికిత్స మెయిన్ యాక్షన్ ఈజ్ ఇమ్యూనిటీ మీద యాక్ట్ చేయడం అనేది ఉంటుంది. సో ఏదర్ అబ్నార్మల్ ఇమ్యూనిటీ ఆర్ లోయర్ ఇమ్యూనిటీ ఉన్నా కూడా బూస్టింగ్ అనేది జరుగుతుంది కాబట్టి లోయర్ ఇమ్యూనిటీ ఉంటే కనుక నార్మల్ యాక్టివిటీ అవ్వడం అండ్ యాంటీబాడీస్ బాడీలో ప్రొటెక్షన్ అయిపోవడం అండ్ ఎట్ ద సేమ్ టైం డిజీజ్ అనేది వాళ్ళ బాడీలోకి ఎంటర్ కాకుండా ప్రొటెక్టివ్ మెకానిజం అనేది నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నార్మల్గా అవ్వడం వల్ల బయట నుంచి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా బాడీ ఈజ్ రెడీ టు ఫైట్ దట్ మెకానిజం కాబట్టి సో ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనకి నవేడేస్ కనిపిస్తున్న కోవిడ్ సమస్యల వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనకు ఎక్కువ ఇమ్యూన్ బూస్టర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ కోమార్బిడ్ కండిషన్ డిజీజ్ అది డయాబెటీస్ కానీ అండ్ ఇమ్యూనో సప్రెసెంట్ డిజార్డర్ ఇందాక చెప్తున్న కీలవాతం, ఆర్ఏ లాంటి కేసెస్, ఎస్ఏ లాంటి కేసెస్ కూడా వాళ్ళకి చాలా లో వైటాలిటీ ఉండే అవకాశాలు ఉంటుంటాయి. సో వాళ్ళకు కూడా మెడిసిన్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి. డయాబెటిక్ పీపుల్ కూడా సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్ రెస్పిరేటరీ స్ట్రెస్ ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ అవైలబుల్ ఉన్న ఇమ్యూనిటీ బూస్టింగ్ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఆర్థరైటిస్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.